ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ బెతెస్దా ఏజీ కుటుంబమా, ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అవసరతలు ఫోన్ ద్వారా తెలియజేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో శుక్రవార ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. సమయం అవుతుంది. అందరూ కూడా సిద్ధపడి ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రియ యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గత కాలమంతా మమ్మల్ని కాపాడి ఈ శుక్రవార దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసినందులకై నీకు వెలలేని వందనాలు. మా పట్ల నువ్వెంతో గొప్ప కృప చూపిస్తూ ఉన్నావు. నీవు దయగలిగి ఉన్నావు. మా పట్ల ఒక భద్రత ఉంచావు. కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడుచూ ఉంటుందో నా తండ్రి, ఆ విధంగా మమ్మలను కాపాడుచు, మమ్మలను పిలుస్తూ, మమ్మలను భద్రపరుస్తూ ఉన్నావు. గనుక నీకు వందనాలు. నువ్వు చేసిన మేళ్లకు మేమేమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. అంత గొప్ప కృపను, అన్ని కార్యాలను మా జీవితాల్లో చేసావయ్యా. ఈ దినము శుక్రవార ప్రార్థనలో మేమందరం పాల్గొనుచూ ఉన్నాం. ఎవరెవరైతే నాయనా ఆసక్తితో ఈ శుక్రవార ప్రార్థన కొరకు సిద్ధపడి నాయనా పాల్గొంటూ ఉన్నారో వారికి నీ ప్రత్యేకమైన దీవెనలను, ఆశీర్వాదములను మీరు కుమ్మరించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ పరలోకపు ఆశీర్వాదములు మీరు విడుదల చేయండి నాయనా. ఇది మా అందరికీ దీవెనకరంగా మలచమని ఈ సమయంలో పాడుచు, నీ వాక్యాన్ని వినుచు, నీ నామములో గడపబోచు ఉండగా మా అందరికీ నువ్వు సహాయము చేసి నడిపించమని, ఆది అంతమైండి మాకు దీవెనకరంగా ఈ ప్రార్థన కూడికను చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ పాడుచు ప్రభు నామాన్ని గణపరచుదాం. అందరూ కూడా దేవుని సన్నిధానములో ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడండి, పాడటానికి సిద్ధపడండి. ప్రభు యొక్క దీవెన మనపైన, మన కుటుంబాలపైన దేవుడు రప్పిస్తాడు, కుమ్మరిస్తాడు. అలాగున మనం సిద్ధపడదాం. అలాగున నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు నన్ను అలాగున ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా. అందరూ కలిసి ప్రభుని ఆరాధించుదాం. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే
సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. యేసయ్యానికి వందనాలు. దేవా నిన్ను ఆరాధిస్తూ ఉన్నామయ్యా. అయ్యా నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. త్రియేక దేవానికి మహిమ, నీకు ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించండి. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు, మన కొరకు బలి అయిన వాడు, సత్య స్వరూపి అయిన వాడు, ఆయన మనం ఆరాధించుదాం. ఆయన నామాన్ని మనం ఘనపరచుదాం. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. రెండోసారి కలిసి పాడండి. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. జీవాధిపతి అయిన తేజోమయుడా, సర్వోన్నతుడా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. అందరూ కలిసి పడదు. నిన్ను ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవాన్ని ఆరాధిస్తూ ఉన్నాం. దేవని నామాన్ని మేము ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. దేవని నామానికి మేము స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఓ సర్వశక్తివంతుడానికి వందనాలు. దేవాని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మేము మీకు ఆరోపిస్తూ ఉన్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఓ దేవాని నామాన్ని మహిమపరుస్తున్నామయ్యా. దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరవండి, మీ మనస్సులు తెరవండి, మీ అంతరంగాలు తెరవండి. ప్రభు సన్నిధానములో ఆయన స్తుతించండి, ఆయనకు స్తోత్రాలు చెల్లించండి. హోసన్నా అని ప్రభు నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు. దేవాన్ని ఆరాధిస్తున్నాం, దేవని నామాన్ని ఘనపరుస్తున్నాం, దేవని నామాన్ని మహిమపరుస్తున్నామయ్యా. హల్లెలూయా. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనం ప్రభుని ఆరాధించాలి. అన్ని సమయాలలో మనం ప్రభుని ఆరాధించాలి. అన్ని సందర్భాలలో మనం ప్రభుని ఆరాధించాలి. ప్రతి సమయానికి, ప్రతి సందర్భానికి ఆయన మనకి చాలిన దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ యేసయ్యా, హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా
పాడండి రెండోసారి. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది, సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతు కీర్తింతు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నీ ప్రసన్నత మాపైకి దిగి రానివ్వండి అయ్యా. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు, కష్ట సమయమున ఆనంద సమయమున అన్ని వేళలందు స్తుతింతు, ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు, కష్ట సమయమున ఆనంద సమయమున అన్ని వేళలందు స్తుతింతు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతు కీర్తింతు. హల్లెలూయా. యేసయ్యా, ఏ సమయంలోనైనా నిన్ను స్తుతించడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా. దేవా, నువ్వు నాకు చాలిన దేవునిగా ఉన్నావు. ఓ యేసయ్యా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. అందరూ ప్రభుని ఆరాధించండి. యేసయ్యా, నీకు వందనాలు. హోసన్నా, నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. అవును, ఓ నీ ప్రసన్నత మా మధ్యకు రానిస్తున్నదులకై వందనాలయ్యా. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. అందరూ పాడండి రెండోసారి. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమై. అందరూ మరొకసారి. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ
స్వర్గవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతు కీర్తింతు, మరొకసారి స్తుతింతు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతు కీర్తింతు. ఉదయకాలమున హల్లెలూయా, మధ్యాహ్నములో, సాయంకాలములో, కష్ట సమయములో, ఆనంద సమయములో, అన్ని వేళలా ఆయన మనం స్తుతించాలి. స్తుతిస్తే అద్భుతాలు మన మధ్యలో జరుగుతాయి. స్తుతించిన చోట దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని మహిమ మేఘం మన మధ్య నివసిస్తుంది. అన్ని సమయాలలో ప్రభుని స్తుతించవలసిన వారమేంటున్నాం. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు, కష్ట సమయమున ఆనంద సమయమున అన్ని వేళలందు స్తుతింతు. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు, కష్ట సమయమున ఆనంద సమయమున అన్ని వేళలందు స్తుతింతు, స్తుతింతు కీర్తింతు. అందరూ పాడదాం, స్తుతింతు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతు కీర్తింతు. దేవాని మహిమ మేఘం మా మధ్యకు దిగి రావాలయ్యా, నీ అభిషేకం మా మధ్య దిగి రావాలయ్యా. హోసన్నా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకు మేము సిద్ధపడుచున్నామయ్యా. దేవా, నువ్వు మాతో మాట్లాడండి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించండి నాయన. సత్యమైన వాక్కు నుండి దేవా పరలోకపు వర్తమానమును మాకు విడుదల చేయండి నాయన. దేవా, మేమందరం నీ వాక్కు కొరకు ఆశతో ఉన్నామయ్యా. దుప్పి నీటి వాక్కు కొరకు ఆశపడినట్టుగా దేవా నీ వాక్కు కొరకు మేము ఆశపడుచు ఉన్నామయ్యా. దేవా, అన్ని సమయాలలో నీ వాక్యాన్ని వినేవారుగా, నీ వాక్యాన్ని పాటించేవారుగా, నీ వాక్యాన్ని గైకునేవారుగా పరిశుద్ధాత్మ దేవా మాలో నీ కార్యాలు జరిగించండి నాయన. మమ్మల్ని బలపరచండి యేసయ్యా. యేసయ్యా, మమ్మల్ని స్థిరపరచండి యేసయ్యా. యేసయ్యా, ఆత్మ సంబంధులుగా మమ్మల్ని మార్చండి యేసయ్యా. లోకము దానికి సంబంధించిన ఆశలలో, లోకము దానికి సంబంధించిన పాప భోగాలలోనికి మేము వెళ్ళకుండా ఆత్మ సంబంధులుగా ఉండటానికి సహాయం చేయండి నాయన. దేవా, మీ కొరకు జీవించాలనే తృష్ణ భారము దేవా మా ప్రియబిడ్డలకు దయచేయండి నాయన. లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టాలయ్యా, లోక సంబంధమైన మాటలు విడిచిపెట్టాలయ్యా. లోకములో జీవించడం అలవాటు కాకుండా లోకంలో నీ కొరకు బ్రతికి అలవాటు వారికి దయచేయనాయన. ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యాలు జరిగించండి యేసయ్యా. దేవా, నీ కార్యాలు నూతన పరచండి యేసయ్యా. బలముగా మా మధ్యకు దిగిరండి యేసయ్యా. నీ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి అయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలమయ్యా, నువ్వు మాట్లాడితే మేము జీవించగలమయ్యా, సమాధానంగా ఉండగలమయ్యా, సంతోషంగా నడవగలమయ్యా, నీ కొరకు మేము బ్రతకగలమయ్యా. అయ్యా, నీ ఆత్మ కార్యాలు మాలో జరిగించండి యేసయ్యా. హల్లెలూయా. ఓ
ఓ యేసయ్యా నీకు వందనాలు దేవా, నీకు వందనాలు దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మేము వాక్యాన్ని వినబోచున్నాం తండ్రి. దేవా నువ్వు నా ప్రక్కన ఉండండి అయ్యా, మా బిడ్డలతో ఉండండి అయ్యా. మాట్లాడుచున్న ప్రతి మాటకు ఆత్మాభిషేకముతో, ఆత్మ ప్రేరేపణతో ఆ మాట విడుదలగినట్లుగాను, ఆత్మ చెప్పుచున్న సంగతులను ఆత్మ కలిగిన చెవులు గలవారుగా మేమందరూ వినేటట్లుగా మా ప్రియ బిడ్డలను నన్ను సిద్ధపరచండి నాయన. నీ సిలువ చాటున మమ్మలను మరుగుపరచుకో. ఈ దినము నీ పరలోకపు వర్తమానం మాకు దయచేయండి దేవా. మా జీవితాలు నీ ఎదుట పరిశీలించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు ఓ దేవా, మా జీవితాలు ఎంతో ఇంకా ఆత్మ సంబంధంగా ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది. పరిశుద్ధ ఆత్మదేవా, ప్రతి ఒక్కరి హృదయాలు పరిశీలించుకునేటట్టుగా, పరీక్షించుకునేటట్లుగా ఒప్పించి ఆత్మను మా అందరి హృదయాల్లో కుమ్మరించండి. అలాంటి కార్యాన్ని చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో అందరూ కూడా మంచిగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనందరం కూడా సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోచు ఉన్నాం. ఈ దినము ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8 వచనాల నుండి నేను మీకు వాక్యాన్ని అందించడానికి సిద్ధపడి ఉన్నాను. ఆ వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడబోచు ఉన్నాడు. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8 వచనాలు మనం చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమన్స్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి 8 వచనాలను మనం గమనించినప్పుడు ఎంతో అద్భుతమైన విషయాలు ఈ మొదటి 8 వచనాల్లో దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. అయితే ప్రియమైన వారలారా, యాకోబు తన పత్రికను రాస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ కొండపైన చేసినటువంటి ప్రసంగములో ఉన్న విషయాలను యాకోబు భక్తుడు చాలా చక్కగా ప్రస్తావించాడు. యాకోబు తన పత్రికలో రాస్తూ యేసయ్య మాట్లాడిన మాటలను ఉదహరించినట్లుగా మనం గమనించగలం. యేసయ్య పలికిన వర్తమానాలలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాలను యాకోబు తన పత్రికలో ప్రస్తావించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాలను అతడు ప్రస్తావించాడు? మొదటిగా యాకోబు శ్రమను గూర్చి ప్రస్తావించినట్టుగా మనము చూడగలం. చూడండి, 2వ వచనం 3వ వచనం ఏమనుందో చూడండి. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఏమంటున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. యాకోబు ఎవరికి రాస్తున్నాడు ఈ విషయాన్ని అని అంటే, ఆయా ప్రాంతాలలో చెదిరిపోయినటువంటి 12 గోత్రాల విశ్వాసులకు, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన సంఘానికి చాలా చక్కటి విషయాలను ఆయన రాస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చింది, ఉగ్రత వచ్చింది, హింసలు వచ్చాయి, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఆనాటి సంఘములో సంభవించాయి. విశ్వాసులైన వారు ఏం చేశారు? సంఘం ఏమైంది? చెదిరిపోయింది. ఆయా ప్రాంతాలకు విశ్వాసులు పారిపోయారు, ప్రక్కనున్న అన్ని దేశాలకు పారిపోయారు. వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ యాకోబు ఏం చేస్తున్నాడంటే, శ్రమలను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఆ విశ్వాసులకు, ఆ అన్యజనులలో ఉంటున్న వారందరికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని, ఈ పత్రికను చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాస్తూ ఏమంటున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే మీరు యేసయ్యను నమ్ముకున్నారు, ఆ యేసయ్యను నమ్ముకున్నందుకు ఒక పరీక్ష వచ్చింది. అది విశ్వాసానికి పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో మీరు ఏమీ నేర్చుకోవాలంటే ఓర్పును నేర్చుకోవాలి. ఆ పరీక్షలో మీరు ఏమి నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడంటే సహనాన్ని నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఎరిగినందుకు, యేసుని నమ్ముకున్నందుకు, లేక యేసు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు మీ జీవితాల్లో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, మీ జీవితాల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మీ జీవితాల్లో కొన్ని నిందలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయాలలో మీ జీవితాల్లో అది పరీక్షగా మీరు ఎంచి, ఆ పరీక్షలో మీరు ఓపిక నేర్చుకోవాలి, సహనాన్ని నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యములు అంటూ ఉన్నాడు 3వ వచనంలో, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. అంటే ఈ శ్రమ మీకు ఆనందముగా ఉంటుందని ఎంచుకొనండి. ఈ శ్రమల ద్వారా నేను ప్రభువులో ఆనందించగలను. ఈ శ్రమ ప్రభువులో ఆనందించటానికి ఒక తీర్మానము చేసుకోండి అని యాకోబు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, శ్రమలలో ఆనందం ఉంది. ఎలాగ ఆనందం ఉంది? మీరు దేవునిలో ఆనందించగలిగేటట్లుగా శ్రమలు మీకు సహాయము చేస్తాయి. ఆ శ్రమలలో కూడా మీరు దేవునిలో ఆనందించగలరు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగములో, కొండ మీద చేసిన వర్తమానములలో ఆ విషయాలను యేసయ్య ప్రస్తావించాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూచినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం గమనించగలం. 10 నుంచి 12 వచనాలు మనం గమనించగలం. యేసయ్య 3వ వచనము నుండి 9వ వచనం వరకు కొన్ని విషయాలు ప్రస్తావించాడు. ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, వీళ్ళందరినీ ఏమంటున్నాడు? ధన్యులు, ధన్యులు, ధన్యులు అంటున్నాడు. ధన్యులంటే అదృష్టవంతులని, ధన్యులంటే భాగ్యవంతులని, ధన్యులంటే గొప్పవారని. అంటే మన జీవితాల్లో మన విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్ష మనలను ధన్యులుగా, గొప్పవారిగా, భాగ్యవంతులుగా, దేవుని నుండి అభినందనలు పొందేవారిగా ఆ శ్రమ చేస్తుంది అని మనం ఎరగాలి. అయితే 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి చాలా చక్కగా వ్రాయబడిన మాట ఏంటంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. అంటే మన జీవితాల్లో మనము యేసుని నమ్మం, యేసయ్యను మనము విశ్వసించాం. యేసయ్యను విశ్వసించటము ద్వారా మన జీవితాల్లో
కొన్ని శ్రమలు మనకు కలుగుతాయి. ఎందుకంటే మనం యేసయ్యను నమ్ముకున్నాక అన్నీ మాట్లాడలేం, యేసయ్యను నమ్ముకున్నాక అన్ని చోట్లకి వెళ్ళలేం, యేసయ్యను నమ్ముకున్నాక అన్నీ మనం చేయలేం, యేసయ్యను నమ్ముకున్నాక అన్నీ మనం చూడలేం, యేసయ్యను నమ్ముకున్నాక అన్ని చోట్ల మనం కూర్చోలేం, అన్ని స్థలాల్లో మనం సంచరించలేం. కనుక నీవు విశ్వసించినందుకు ఆ యొక్క నీతిని కలుగుతుంది. ఆ నీతి కొరకు నువ్వు హింసింపబడితే ఏమంటున్నాడు? ధన్యులు అంటున్నాడు. ధన్యులు అంటూ 11వ వచనములో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. చూడండి ప్రియులారా, యేసయ్యను మనం నమ్ముకున్నందుకు జనులు ఏం చేస్తారు? నిందిస్తారు. అదే లోకములో ఎలా పడితే అలా జీవించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా నిందించారా? లేదు కదా. అయితే మీరు ప్రభువును నమ్ముకున్నందుకు మాత్రం ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు. ఏదో తప్పు చేసినట్టుగా, ఏదో ఘోరమైన కార్యము చేసినట్టుగా, అందరినీ ఇబ్బంది పెట్టే పనులు చేసేవారిని కూడా అనరాని మాటలు దేవుణ్ణి ఎరిగిన వారిని అంటూ ఉంటారు. అందుకంటున్నాడు, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలామంది ఏం చేస్తారు? మనల్ని నిందిస్తారు, చెడ్డ మాటలెల్లా పలుకుతూ ఉంటారు. మరి మన చెవులతో వినలేని మాటలు, అలాంటి పెద్ద పెద్ద మాటలు మరి పలుకుచూ ఉంటారు. అలాగున మీ మీద పలుకునప్పుడు మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 12వ వచనములో, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్, హల్లెలూయా. ప్రభువులో మనము జీవిస్తూ ఉన్నాం. శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. మనము ఆనందించాలట, సంతోషించాలట. ఎందుకో తెలుసా? అలాగను మనం ఉంటే పరలోకములో మన ఫలము అధికమవుతుంది. అయ్యో, ప్రభుని నమ్ముకున్నందుకు అందరూ నన్ను ఇలాగంటున్నారే అలాగంటున్నారే అని ఒకవేళ నువ్వు బాధ నొందితే, ఏడుస్తూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే నీ ఫలము అధికము కాదు. కానీ వారు నిన్ను అలాగంటున్నారు. ఎందుకంటున్నారు? నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభు కొరకు జీవిస్తున్నందుకు, ప్రభు కొరకు నువ్వు బ్రతుకుచున్నందుకు. అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి చెడు వాటుల్లో నువ్వు కలవకుండా, చెడును మాట్లాడకుండా, చెడును చూడకుండా, చెడును వినకుండా నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు గనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, చెడ్డ మాటలు ఎలా పలుకుచున్నారు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నా యేసయ్య కొరకు నేను భరిస్తున్నాను, నా యేసయ్య కొరకు నేను వీటన్నిటినీ భరిస్తున్నానని నువ్వు ఎంచాలి. అందుకే కదా పౌలు చెరసాల్లో ఉండి కూడా యేసు కొరకు, యేసు నిమిత్తమై ఆయన కొరకు జీవించటం వల్ల, ఆయన సేవ చేయటం వల్ల ఆ వస్తున్నటువంటి ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో ఏం చేస్తున్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. అలాగ మనము కూడా మన జీవితాల్లో ఆనందించగలిగితే, సంతోషించగలిగితే మన ఫలము అధికమవుతుంది అని అంటున్నాడు. అందుకే కదా యాకోబు, మీరు నానా విధములైన శోధనలలో మీరు పడినప్పుడు, నానా విధములైన శోధనలు మీకు వచ్చినప్పుడు మీరు మహానందమని ఎంచుకోమంటున్నాడు. యేసయ్య అయితే ఏమన్నాడంటే, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట అంటూ ఏమంటున్నాడు? ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలు కూడా అలాగే హింసింపబడ్డారు. అంటే మనకంటే ముందు మన ప్రవక్తలు, మన యొక్క భక్తులు అలాంటి శ్రమలలో వారు ఆనందించారు కనుక మీరు కూడా ఆనందించండి, మీకు మాదిరిగా అనేక మంది ఉన్నారు అని యేసయ్య చెప్తున్నాడు. అందుకనే విశ్వాసం వల్ల వచ్చే శ్రమలు, పరీక్షలు, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో అంతా కూడా రాయబడి ఉంది. ఎంతోమంది భక్తుల యొక్క ప్రస్తావన అక్కడ రాయబడి ఉంది. కనుక మనమందరం కూడా శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని ఏడ్చుచు బాధపడుచు ఉండుట కంటే ప్రభు నిమిత్తము వీటిని నేను భరిస్తున్నానని క్రీస్తులో అది మహానందమని ఎంచండి. అలాగును మీరు సంతోషించండి,
అలాగ ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు, సంపూర్ణులు అనే మాటను ప్రస్తావిస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏమంటున్నాడు? ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. ఎందుకు? మీరు సంపూర్ణులు కావాలి, మీరు అనునాంగులు కావాలి, మీరు ఏ విషయంలో కూడా కొదువు లేని వారిగా మీరుండాలి. ఇతనిలో ఇది కొదువుగా ఉంది, అతనిలో అది కొదువుగా ఉంది అని ఎవరు కూడా అనలేకుండా మీరు ఉండాలి అని అంటే మీరేం చేయాలంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అంటున్నాడు. మనందరము కూడా సంపూర్ణులుగా మారాలి, మనందరము కూడా పరిపూర్ణులుగా మారాలి, మనందరము కూడా అనునాంగులుగా మారాలి, మనందరము కూడా ఏ విషయములో కూడా కొదువు లేని వారిగా మనం మారాలి. మరి మారాలంటే ఏం చేయాలి? అదే విషయాన్ని యేసయ్య ప్రస్తావిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 48వ వచనం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 48వ వచనం ఏమనుంది అక్కడ? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడట? పరిపూర్ణంగా ఉన్నాడు. మరి మీరు ఎలా ఉండాలట? పరిపూర్ణముగా ఉండాలట. పరిపూర్ణంగా మనం ఎలా ఉంటాం? పరిపూర్ణులుగా మనం ఎలా జీవిస్తాం? యేసయ్య అంటున్నాడు, మన తండ్రి పరిపూర్ణుడు, మనందరము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఎలా ఉండగలం? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మానవులుగా మనమందరము కూడా పరలోకమందున తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నాడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అలాగన మాదిరిగా ఉండటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అలాంటి పరిపూర్ణతను మనందరము కలిగి జీవించేటట్లుగా అలాంటి మాదిరిని చూపించడానికి యేసయ్య మన మధ్య జన్మించి, మన మధ్య జీవించి, మన మధ్య ఒక మాదిరి ఉంచిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిపూర్ణులుగా మనం మారాలి అని అంటే యేసయ్య ప్రస్తావిస్తున్నటువంటి వాటిని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనము చూస్తే అక్కడ ఏమనుంది? అక్కడ ఏమనుంది? పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే ఎవరైనా నిన్ను పంటి మీద కొడితే నీవు కూడా వారి పన్నులు ఊడగొట్టేటట్లుగా కొట్టొచ్చు. ఎవరైనా నీ కంటిని గాయము చేస్తే నీవు కూడా వారి కంటిని గాయము చేయొచ్చు. ఎవరైనా ఒక చెంప మీద నిన్ను కొడితే నువ్వు వారిని 2 చెంపలు కొట్టొచ్చు. ఇది పాతకాలములో ఉన్న విషయాలు. వారు అలాగున ఉన్నారు కనుక వారు పరిపూర్ణులు కాలేదు. అయితే మీరు ఎలా ఉండాలి? మీరు ఎలాగున ఉండాలో ఆయన చెప్తున్నాడు. 39వ వచనములో, నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పాతకాల పద్ధతి ఎలా ఉందట? చెంప మీద కొడితే నువ్వు కూడా కొట్టు, పన్ను ఊడగొడితే నువ్వు కూడా పన్ను ఊడగొట్టు, కంటి మీద కొడితే నీవు కూడా ఆ కన్నును గాయము చేయి. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు పరిపూర్ణులు కావాలి అనంటే ఎవరైనా 1 చెంప మీద నిన్ను కొడితే 2వ చెంప కూడా త్రిప్పమన్నాడు. ఎవరైనా 1 చెంప మీద కొట్టినప్పుడు ఇంకో చెంప మీద కొట్టించుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండమంటున్నాడు. ఎవరైనా నీ వస్త్రాన్ని లాక్కుని వెళుతుంటే నీ పై బట్టను కూడా తీసివిచ్చేయమన్నాడు.
ఎవడైనా 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేస్తే అతనితో 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పరిపూర్ణులు కావాలి. ఏ కొదువ లేని వారుగా మనం ఉండాలి, అనునాంగులుగా మనం ఉండాలి అనంటే ప్రభువు చెప్పిన విషయాలను మనం గమనించాలి ప్రియులరా. అంత మాత్రమే కాదు, 43వ వచనము నుండి మనం గమనించినప్పుడు అక్కడ కూడా రాయబడింది, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించమని పాతకాల పద్ధతులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ శత్రువును ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. చెప్తూ 2 విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. సూర్యుడు గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు, వర్షము గురించి ప్రస్తావిస్తున్నాడు. సూర్యుడు ఏం చేస్తాడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వేడిమిని ఉదయింపజేస్తూ ఉంటాడు కదా, తన వెలుగును ఉదయింపజేస్తూ ఉంటాడు కదా. వర్షము కూడా మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీద పడుతుంది కదా. అలాగే మీ జీవితాలలో మీరు కూడా మంచివారిని చెడ్డవారిని కూడా ప్రేమించండి. మంచివారితో చెడ్డవారితో కూడా మాట్లాడండి. మీ జీవితాలు ఎలా ఉండాలంటే ఏ విషయంలో కూడా కొదువులేని వారిగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఒకవేళ మీరు మంచివారిని ప్రేమిస్తూ చెడ్డవారిని ప్రేమించకుండా ద్వేషించేవారిగా మీరు ఉంటే మీరు తండ్రి వలె పరిపూర్ణులు కాలేరు. మీరు తండ్రి వలె పరిపూర్ణులు కాలేరు. మీరు అనునాంగులు కాలేరు. మీరు సంపూర్ణులు కాలేరు. ఏ విషయంలో కూడా కొదువులేని వారిగా మీరు ఉండాలి. గనుక మీరేం చేయాలంటే చాలా చక్కగా చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని చెప్తున్నాడు. 3వదిగా యాకోబు భక్తుడు ప్రస్తావిస్తున్న 3వ విషయం ఏంటంటే ధారాళముగా దయచేయువాడు. మన దేవుడు ఎవరట? ధారాళముగా దయచేవాడు. మన దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ధారాళంగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. అరకొర ఇచ్చేవాడు కాదు, సమృద్ధిగా దయచేవాడు. అందుకే చూస్తున్నాం 5వ వచనాన్ని మీరు గమనిస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. మన దేవుడు ధారాళముగా దయచేవాడు అంటున్నాడు యాకోబు. మన దేవుడు మనం అడిగితే అది జ్ఞానమైనా అది మరి ఏదైనా సమృద్ధిగా ధారాళముగా సరిపోయినంత ఆయన మనకు దయచేయగలడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు పత్రికలో, అయితే అతడు ఏం చేయాలట? సందేహము లేకుండా విశ్వాసముతో అడగాలట. సందేహము లేకుండా విశ్వాసముతో అడిగితే ఆయన మనకు ధారాళంగా దయచేస్తాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ కూడా దయచేస్తాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన దేవుడు మనకి కొదువుగా ఉన్నదేదో మనము ప్రభువుని అడిగినప్పుడు ఆయన మనకు దయచేస్తాడు. ఏది నీ జీవితంలో కొదువుగా ఉంది? జ్ఞానము కొదువుగా ఉందా? అడుగు. ఆహారము కొదువుగా ఉందా? అడుగు. ఆరోగ్యం కొదువుగా ఉందా? ప్రభువుని అడుగు. ప్రభువును నువ్వు అడిగితే ఆయన నీకు ధారాళముగా దయచేస్తాడు. దేవుని యొక్క వాక్యములో యేసయ్య కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఈ వచనాలు మనందరికీ బాగా తెలుసు. ఇవన్నీ మనకి కంఠస్థమైన వాక్యాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగితే ఆయన ఇస్తానని యేసయ్యే తనంతట తాను తన మాటలతో స్పష్టంగా ప్రజలందరికీ చెప్తున్నాడు. కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ అనేకులకు యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. అడగండి, నేను మీకు ఇస్తాను. వెదకండి, మీకు దొరుకుతాయి. తట్టండి, మీకు తీయబడతాయి. అడిగే ప్రతి ఒక్కడు పొందుతాడు.
వెదికే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, తట్టే ప్రతి ఒక్కరికి తీయబడుతుంది అనంటూ యేసయ్య అంటున్నాడు, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగినెడలా వానికి రాతినిచ్చినా, చేపను అడిగినెలా పామునిచ్చినా. అలాగా ఏ తండ్రి ఇవ్వడు కదా, అలాగున ఏ తల్లి ఇవ్వదు కదా. వారు గుడ్డుని అడిగితే గుడ్డునే ఇస్తారు, రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తారు, చేపను అడిగితే చేపనే ఇస్తారు. వేరేది ఎవరు? పాడైన వాటిని ఎవరు? మంచి వాటిని ఇస్తారు. యేసయ్య అంటున్నాడు, మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అడుగుదామా? ఆయన మనకు మంచి ఈవులనిస్తాడు, శ్రేష్టమైనవి ఇస్తాడు, గొప్ప వాటిని ఇస్తాడు, ప్రియమైన వాటిని ఇస్తాడు. ఒకటి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన మీకు ఏదైనా ఇవ్వగలడా? ఇవ్వగలడు. ఇవ్వగలడంటానికి సూచనేంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని నీ కొరకు ఇచ్చాడు, మన కొరకు ఇచ్చాడు. యేసయ్య మనకి ఏదైనా ఇస్తాడంటాను గుర్తు ఏంటంటే, తన ప్రాణాన్నే మనకిచ్చినప్పుడు, తన రక్తాన్నే మనకిచ్చినప్పుడు, ఆయన శరీరం పైన మన కొరకు అనేకమైన గాయములు పొందినప్పుడు, ఇంతగా ఆయన మన కొరకు చేస్తే మనం అడిగింది ఆయన ఇవ్వలేడా? ఇవ్వగలడు. అయితే మనము సందేహింపకుండా విశ్వాసము తడగాలి. ఆయన ఇస్తాడు అని విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఆయన ధారాళముగా దయచేవాడనే విషయాన్ని యాకోబు ప్రస్తావిస్తున్నాడు. యాకోబు ఏ విషయాన్నైతే ప్రస్తావిస్తున్నాడో అది కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్న విషయాలను యాకోబు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాల గురించి మనం విన్నాం. మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ దినమున నీవు మాకిచ్చిన ఈ వర్తమానమును బట్టి వందనాలు. ఈ వాక్యము ద్వారా మందరితో కూడా నువ్వు మాట్లాడి ఉన్నావని నేను నమ్ముచూ ఉన్నాం. దేవా, మందరితో కూడా నువ్వు మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. శ్రమలు వస్తున్నాయి, కానీ శ్రమ ఓర్పును పుట్టిస్తుందని మేము ఎరగాలి ప్రభా. ఆ శ్రమలను క్రీస్తు నిమిత్తమై మహా ఆనందమని మేము ఎంచాలి. అలాగే ఎంచేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ కొదువ లేనివారుగా ఉండాలని నువ్వు కోరుతూ ఉన్నావు ప్రభువా. మేమందరమును అలాగున ఉండటానికి సహాయం ఇచ్చేయండి. సూర్యుడు మంచివారి మీద చెడ్డవారి మీద ఉదయిస్తున్నట్లుగా, వర్షము మంచివారి మీద చెడ్డవారి మీద కూడా పడుతున్నట్టుగా యేసయ్యా, మేము కూడా మా జీవితాల్లో మమ్మల్ని ద్వేషించే వారిని మేము ప్రేమించటానికి, ప్రార్థించటానికి, మమ్మల్ని హింసించే వారి కొరకు మేము ప్రార్థించటానికి సహాయం చేయండి. స్తోత్రము దేవా. దేవా, 3వదిగా మాతో మాట్లాడి ఉన్నావు. ధారాళముగా దయచేవాడు ప్రభా. మేము నిన్ను అడగాలి దేవా, మేము నిన్ను అడగాలయ్యా. సందేహము లేకుండా అడగాలి, విసుకకుండా అడగాలి. చెడ్డవారమైనా నువ్వు మంచి ఈవులని ఎరిగి ఉన్నావు ప్రభా. మేము అడిగితే నువ్వు మాకు ఇస్తావయ్యా. దేవా, మేము అడగక పొందుకోలేకపోతున్నావు. మేము అడిగి పొందుకునేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. దేవా, నువ్వు ధారాళముగా దయచేవాడు, ఎవరిని గద్దింపకుండా నువ్వు సమస్తం అనుగ్రహించేవాడు నైనా. మాలో జ్ఞానము కొద్దుగా ఉంది, జ్ఞానము దయచేయి దేవా. మాలో అనేక అవసరతలు ఉన్నాయి, అవసరతలన్నీ తీర్చు ప్రభా. మా జీవితాల్లో మేము వాటన్నిటినీ పొందుకునేటట్లుగా కృప చూపమని, శ్రమ విషయంలో తండ్రినైనా సంపూర్ణులుగా మారే విషయంలో, ప్రార్థించే విషయంలో నువ్వు మాకు ధారాళంగా దయచేస్తావు గనుక మేము బాగా ప్రార్థించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మమ్మల్ని అందరినీ నీ కలవరస్థాలకు సమర్పించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభు యేసు రక్తమే ఇచ్చేం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడ్డారని నమ్ముచున్నాను. మరలా మనందరం కూడా రేపు ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపడదాం. మనమందరం కూడా బలలో పాల్గొనడానికి సిద్ధపడదాం. మీరందరూ కూడా అలాగున సిద్ధపడతారని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.